గతం తెలియకపోవచ్చు, కానీ వర్తమానం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది గంగా. జీవితంలో ఏం జరిగినా సరే అది అకారణంగా జరగదు. భగవంతుడు ఏదో ఒకటి ఆలోచించే మీ ఇద్దరిని కలిపి ఉంటాడు. అందుకని భూతకాలంలో ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచించే బదులు వర్తమానం, భవిష్యత్తు గురించి ఆలోచించండి. వివాహం కేవలం విధి విధానాన్ని పూర్తి చేయటం వల్ల జరగదు. ఏ 7 ప్రమాణాలు చేస్తామో వాటిని పాటించటం ద్వారా ఈ సంబంధం ఎంతో దృఢంగా మారుతుంది. ఒకవేళ నువ్వు ఆ ప్రమాణాలను మర్చిపోతే వాటిని నేను నీకు గుర్తు చేస్తాను. ఆ ప్రమాణాలు భార్యాభర్త ఇద్దరూ చేయాల్సి ఉంటుంది. అలాగే వాటిని నిలబెట్టుకోవాలి కూడా. మీరిద్దరూ ఒకరి చేతులను ఒకరు పట్టుకోండి. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయ తనోహరి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. మొదటి ప్రమాణం, నేను మీ శక్తి, ప్రేరణగా మారి ఎప్పుడూ మీకు తోడుగా నిలబడతాను. రెండవ ప్రమాణం, ఈ కుటుంబం పట్ల నేను ఎంతో బాధ్యతగా నడుచుకుంటాను. మూడవ ప్రమాణం, ఈ కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తాను, అందరినీ ఒకటిగా కలిపి ఉంచుతాను, అలాగే అందరి గౌరవ మర్యాదల గురించి దృష్టిలో పెట్టుకుంటాను. నాలుగవ ప్రమాణం, భర్త పట్ల ప్రేమను పెంచుకొని నన్ను నేను సమర్పించుకొని నా ధర్మాన్ని నేను పాటించటం నా బాధ్యతగా భావిస్తుంటాను. ఐదవ ప్రమాణం, మీ సుఖంలోనే నా సుఖం, అలాగే మీ దుఃఖంలోనే నా దుఃఖము ఉంటుంది. ఆరవ ప్రమాణం, నా భర్త మీద ఉన్న నమ్మకం ఉంచి ఆయనకి గౌరవం ఇస్తూ ఆయన ప్రతి కోరికను తీర్చడం నా కర్తవ్యంగా భావిస్తాను. ఏడవ ప్రమాణం, భగవంతుడిని సాక్షిగా అనుకుని నేను మీ భార్యనయ్యాను, మీరు నాకు భర్త అయ్యారు. మన ఇద్దరం కలిసి మన కర్తవ్యాలను నిర్వర్తించాలి. గుర్తుపెట్టుకో శివ, గంగతో పాటుగా నువ్వు కూడా ప్రమాణాలు చేశావు. వాటన్నిటినీ పూర్తి చేయటం కేవలం నీ ధర్మం మాత్రమే కాదు, అది నీ బాధ్యత కూడా అవుతుంది. చెప్పు, నిర్వర్తిస్తావు కదా? అలాగే బాబాగారు. ఏ పని కోసమైతే వచ్చానో అది ఇప్పుడు పూర్తయింది. ఇక నేను బయలుదేరుతాను. కానీ ఈ విషయంలో నేను నిశ్చింతగా వెళ్తున్నాను. యోగ్యురాలైన అమ్మాయే మా పార్వతి స్థానంలోకి వచ్చింది. అయితే ఇక మనందరం కూడా బయలుదేరదాం రండి. అలాగే. ఏమైంది?
మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అమ్మా గంగా, మేమిద్దరం నేను క్షమాపణ అడగడానికి వచ్చాం. ప్లీజ్ మమ్మల్ని క్షమించమ్మా గంగా. క్షమాపణ? క్షమాపణ దేనికన్నయ్య గారు? అసలేమైంది? మన మఠంలో శివుడి విగ్రహం ఉంది కదా, దానిని ఇంకెవరో కాదు, ప్రియానే దొంగిలించింది. కానీ దానివల్ల మీరందరి చేత మాటలు పడ్డారు. ప్రియా చాలా సిగ్గుపడుతోంది. కాళ్ళు పట్టుకొని నిన్ను క్షమాపణ అడగాలని అనుకుంటోంది. ప్రియా, లేదు, ఆ అవసరం లేదు. అమ్మా గంగా, అది పొలంలో విగ్రహం దొరికిందనే విషయం అబద్ధం అమ్మా. నేనే ఆ ఆడమనిషిని ఒప్పించాను అందరి ముందు అలా చెప్పమని. నాకు వేరే దారి లేదు. ఒకవైపు మీరు నిర్దోషాన్ని నిరూపించాలి, అలాగే మరొక వైపు ఇది కూడా చూసుకోవాలి కదా, ప్రియా మీద ఎలాంటి మచ్చ పడకుండా. ఎందుకంటే తను అలా ఎందుకు చేసిందో అది నేను అర్థం చేసుకున్నాను. ప్రియాకి పిల్లలంటే చాలా ఇష్టం. నేను ఇంతవరకు తనకి పిల్లలు పుట్టే అదృష్టాన్ని ఇవ్వలేదు. అదే ఆశతో ప్రియా తాంత్రికుడు దగ్గరికి వెళ్ళింది. ఇదంతా అమ్మ గంగా, నేను నీకు నిజం చెప్పలేదంటే ఈ రోజు రాత్రి నాకు నిద్ర పట్టేది కాదు. మీరు ఒకవేళ శిక్షించాలని అనుకున్నారంటే నన్ను శిక్షించండి. ఏ శిక్ష కావాలంటే ఆ శిక్ష వేయండి, కానీ ఈ విషయాన్ని ఇంట్లో ఎవ్వరికీ చెప్పకండి ప్లీజ్. ప్లీజ్. మీ శిక్ష ఏంటంటే మీరు తొందరగా ప్రియ కోరికను నెరవేర్చాలి. తన జీవితంలో పిల్లలతోనే సంతోషం నిండుతుంది. గంగా, మీరసలు ఏ పొరపాటు చేయలేదన్నయ్య. ఒకవేళ నేను మీ స్థానంలో ఉన్నా నేను కూడా ఇలాగే చేసుండేదాన్నేమో. ఇంటి పరువు బయటికి పోకుండా కాపాడారు. అంతకంటే పెద్ద విషయం ఏముంటుంది? కంగారు పడకండి, ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు మీ మనసులో ఉన్న భారం తగ్గింది కదా, ఇక వెళ్ళండి, ప్రశాంతంగా నిద్రపోండి, కంగారు పడకండి. అమ్మా గంగా, థ్యాంక్ యూ. గంగతో పాటుగా నువ్వు కూడా ప్రమాణాలు చేశావు. వాటన్నిటినీ పూర్తి చేయటం కేవలం నీ ధర్మం మాత్రమే కాదు, అది నీ బాధ్యత కూడా అవుతుంది. చెప్పు, నిర్వర్తిస్తావు కదా? అలాగే బాబాగారు. చూడండి, మీకు ఇక్కడ పడుకోవాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. మీరు అక్కడ లోపలే పడుకోవచ్చు. వెళ్ళండి. చూడండి, నేను మీకు చెప్తున్నాను కదా, మీరు లోపల గదిలోనే పడుకోవచ్చు. ఇక్కడ బయట పడుకోవాల్సిన అవసరం మీకు ఏమాత్రం లేదు. లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. అరే, గుర్తుపెట్టుకో శివ, గంగతో పాటుగా నువ్వు కూడా ప్రమాణాలు చేశావు. వాటన్నిటినీ పూర్తి చేయటం కేవలం నీ ధర్మం మాత్రమే కాదు, అది నీ బాధ్యత కూడా అవుతుంది.
చూసావా నువ్వు అత్తయ్య నన్ను ఎంత పొద్దున్నే పూజ కోసం నీ పిడకలు తీసుకురామని చెప్పారు తెలుసా? ఇలాంటి పనులకు అత్తయ్యకి నేనే గుర్తొస్తాను. మిగతా వాళ్ళందరూ ప్రశాంతంగా దోపడ బుసుకేసుకుని మరి నిద్రపోతారు. నాకు కూడా అలాంటి సమయం వస్తుంది కదా. నేను చెప్తున్నా చూడు, నేను ఇంటికి వారసుండిచ్చిన తర్వాత అప్పుడు నేను మహారాణిలా పడుకొని రాజ్యం వెళతారు. ఆ తర్వాత చూడు, అత్తయ్య గారు ఉన్నారే మా అత్తయ్య గారు, ఆవిడతో ఏదో ఒక పని చేయించుకోలేదంటే అప్పుడు నా పేరు జ్యోతే కాదు. వింటున్నావు నువ్వు? ఈ ప్రియ వదిన ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తోంది అసలు? ఆ తాంత్రికుడికి విగ్రహం ఇవ్వలేకపోయాను, అందుకే ఇదంతా చేయాల్సి వస్తుంది. ఆయన ఎలా చెప్తే నేనంతా అలాగే చేశాను. ఇప్పుడిక ఇంటికి మొదటి వారసుణ్ణి నేనే ఇస్తాను. అలాగా? అయితే ఇదంతా వారసుడి కోసం చేస్తున్నావా? వెళ్ళు, ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు నేను చూస్తాను ఈ కుటుంబానికి అసలు మొదటి వారసుండి ఎవరిస్తారు. అదుక్కునుండా. ఈ టీ ఇంకా బిస్కెట్ మీరే పెట్టారా నా కోసం? అది ఉదయాన్నే మీకు చాలా ఆకలిగా ఉంటుంది కదా, అందుకే నేను మీకోసం కూడా టీ పెట్టాను. తాగండి. బిస్కెట్. మ్మ్. ఇలా ఒక్కసారి కొట్టుకోవడం మంచిది కాదంటారు. గొడవ జరుగుతుందంట. ఓ. చదరని రూపం ఎదురైంది, ఎదను కోసే కనుల లోకం, మనసుకు మౌనం మరచిపోవే మరల రాదు మధుర కాలం, తగదిక వైరం కలిసిపోవే కదలి. గుమస్తా గారు, నేను ఇంటి నుంచే బయలుదేరుతున్నాను. మీరు లెక్కల పుస్తకాన్ని సిద్ధంగా ఉంచండి, నేను కాసేపట్లో వస్తాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇలా చూడు, నేను నీకు ముందే చెప్పాను కదా, ఎవరైనా మనల్ని ఇక్కడ చూసారంటే చాలా పెద్ద సమస్య వస్తుంది. నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి. నేను తర్వాత కలుస్తాను. ఏమీ కాదు.
రోజు మనం బతికిపోయాం. చూడు, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను తర్వాత కలుస్తాను. త్వరగా వెళ్ళిపో. ఏమైంది? ఎందుకంత కోపం వస్తుంది? నా వల్ల కావడం లేదు. నేను ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నాను. సరే, ఈ పని ఈరోజు నేను నీకు నేర్పిస్తాను. చూడండి, కోపగించుకోవడం వల్ల ఏ పని జరగదు. ప్రశాంతంగా చేయాల్సి ఉంటుంది. సరేనా? హా. చూడండి, పిడకల్ని ఇలా ఎవరూ చేయకూడదు. నేను నీకు నేర్పిస్తాను. కూర్చోండి. ఇది పేడ కదా. ముందుగా మనం పేడను చక్కగా కలపాల్సి ఉంటుంది. ఇలా. సరేనా? ఇక పిడకల్ని ఒట్టి పేడతో చేయడం కుదరదు. దానిలో కాస్త గడ్డి కలపాలి. నేను ఇప్పుడే తీసుకొచ్చి నీకు చూపిస్తాను. ఇదిగోండి. మనం ఈ గడ్డిని ఇలా చేసి ఈ పేడలో కలపాల్సి ఉంటుంది. దానివల్ల పేడకి పట్టు దొరుకుతుంది. దీన్ని మనం చక్కగా కలపాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని గుండ్రంగా చేసి మీరు చేతిలోకి తీసుకోండి. ఇక దీన్ని జాగ్రత్తగా గుండ్రంగా చేయాలి. ఇదిగో ఇలా. ఇక దీన్ని గోడ కొట్టినప్పుడు కొట్టేసి అలాగే వదిలేయకూడదు. గోడ మీద కొట్టి దీనిని గట్టిగా కాసేపు పట్టుకొని ఉండాలి. ఇలా చూడండి. ఇప్పుడే దీన్ని వదిలేయకూడదు. ఇలా చూసారా? ఇప్పుడు చేయండి. చూపించండి నాకు మీరు ఏం నేర్చుకున్నారని. ఇలా కాదు, దీన్ని చక్కగా కలపాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని గోడకి ఎలా అతికించాలి? మళ్ళీ ఇంకోసారి చూపించండి. దీన్ని తీసుకొని మీరు గట్టిగా గోడ కొట్టి పట్టుకోండి. అతుక్కుంటుంది. ఇంకోసారి సరిగ్గా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు దీన్ని గట్టిగా కొట్టండి. భలే ఉంది. ఇది అతుక్కుంది. ముందు నాకు ఇది చాలా కష్టం అనిపించింది, కానీ భలే తేలిక. కొన్ని పనులు మనం ఎవరితోనైనా కలిసి చేస్తే చాలా సులభం అయిపోతుంది కదా. నేను ఇంకోటి చేసి చూస్తాను. కలిసి మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటి? చీర. చీర. మరి మీ ఫేవరెట్ కలర్? ఫేవరెట్ కలర్ ఆకుపచ్చ. మీకు ఏ భోజనం అంటే ఇష్టం? భోజనంలో వేడివేడి పప్పన్నం. మీకు నగల్లో ఏవంటే ఇష్టం? ఎలాంటివి? చెవులకి జుంకాలు ఇంకా హారం. మీకు నిజంగా అవంటే ఇష్టం ఉంటే మరి ఆ రోజు ఆవిడకి ఎందుకు అవన్నీ ఇచ్చేశారు? నచ్చలేదా ఏంటి? నేనైతే నా వస్తువులు ఎవ్వరిని ముట్టుకోనివ్వను. నీకొక విషయం చెప్పనా? మనకి నచ్చినవి ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటే కుదరదు రాధిక. మరొకరి మీద ఉన్న అభిమానం లేక ప్రేమ ఆ మనిషితో ఎన్నో పనులు చేయిస్తుంది.
ఇంకా ఆ రోజు ఆవిడికి నాకంటే కూడా ఆ నగలెంతో అవసరం. అవిచ్చినప్పుడు ఆవిడ మొహంలో నవ్వుందే, అది నా దృష్టిలో ఆ నగల కంటే ఎంతో విలువైంది. అంటే దీని అర్థం మనకేమన్నా బాగా నచ్చాయంటే మనం వాటిని గిఫ్ట్ గా ఇచ్చేయాల్సి ఉంటుందా? ఆ మన ప్రేమను చూపించడానికి ఇది కూడా ఒక పద్ధతే కదా. మీకెన్ని గిఫ్ట్స్ వచ్చాయి చెప్పండి నాకు. ఒక్కటి కూడా లేదు. ఏ మిమ్మల్ని ఎవరు ప్రేమించడం లేదా? తెలిసో తెలియకో పిల్లలు ఒక్కోసారి నిజాలు బయటికి చెప్తూ ఉంటారు కదా బావగారు.